నేనమ్మ స్టార్ట్ చేయగానే ఉరుములు పిడుగులు పడుతున్నాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్స్ అయితే ఉన్నాయి. సో పోను తెలుస్తుంది. సో ఎక్సైటెడ్ అగైన్ టు స్టార్ట్ ద యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ వీడియో ఏంటి అంటే అబౌట్ డిఐవై ప్రాసెస్ అన్నమాట. డూ ఇట్ యువర్ సెల్ఫ్, డిఐవై అంటే. సో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరికీ తెలుసు డిఐవై అంటే ఏంటో కదా. సో ఈ వీడియో కూడా కంప్లీట్లీ వాళ్ళ కోసం అంకితం చేస్తున్నాను అనమాట. సో ఎక్సైటెడ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ తర్వాత నేను ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేస్తుంటే కొంచెం టెన్షన్ వస్తుంది. అది కరెక్ట్గా వస్తుందా రాదా, అందులోనూ ఇప్పుడు యూట్యూబ్ బ్లాగ్ చేస్తున్నా కాబట్టి కరెక్ట్గా రాత్రి మొత్తం బొగ్గు అవుతుంది. సో ఐఎమ్ సో ఫీలింగ్ నర్వస్. సో నేను నియర్లీ ఒక 3-4 ఇయర్స్ అవుతుంది అనుకుంటా నేను క్రాఫ్ట్స్ అవన్నీ కూడా కంప్లీట్గా మానేసి మళ్ళీ ఇప్పుడు చేయడం స్టార్ట్ చేస్తున్నా కాబట్టి ఫీలింగ్ సమ్ ఎగ్జైటెడ్, అట్ ద సేమ్ టైం టెన్షన్ కూడా. చూద్దాం ఎలా వస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. నేనైతే ఆల్రెడీ నాకు కావాల్సిన ఐటమ్స్ నేను తెచ్చుకున్నాను. సో ఒక వుడెన్ బోర్డ్, ఇది చెక్క ఉంటుంది, ఎక్కడైనా కార్పెంటర్ షాప్స్లో కూడా దొరుకుతూ ఉంటాయి. మీకు కావాల్సిన షేప్లో మీరు తీసుకోవచ్చు. నాకైతే ఇది సరిపోతుంది కాబట్టి ఐ జస్ట్ పిక్ దిస్. అండ్ ఈ శాండ్ పేపర్ చాలా అద్భుతంగా ఉంది కదా. సో నేను ఇప్పుడు ఈ శాండ్ పేపర్తో ఏం చేస్తానంటే ఈ వుడెన్కి ఎడ్జెస్ ఉంటాయి కదా. సో ఈ ఎడ్జెస్ నేను ఇప్పుడు స్మూత్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మనం వర్క్ చేస్తున్నప్పుడు ఈ పక్కన గుచ్చుకోకుండా ఉంటాయి అన్నమాట. సో దీంతో అవి రబ్ చేసామంటే కొంచెం స్మూత్ అవి బాగుంటాయి. సో అందుకే స్మూత్ చేస్తాయి ఈ మొత్తం ఈ ఎడ్జెస్ అన్నీ కూడా. ఎస్, బెటర్ ఈ ప్రాసెస్ అంతా కూడా టైం ల్యాప్స్లో చూడండి, బికాజ్ చాలా సౌండ్ పొల్యూషన్ వస్తుంది కాబట్టి. ఓకే, లెట్స్ గో. వెల్కమ్ టు ద డే 2 ఆఫ్ డిఐవై. సో డిఐవై ప్రాసెస్ అనేది కూడా ఎప్పుడు కూడా 1 డేలో కంప్లీట్ అయ్యే ప్రాసెస్ అయితే అస్సలకే కాదు. సో యూ నీడ్ అ లాట్ ఆఫ్ పేషెన్స్ టు కంప్లీట్ ఏ ప్రాజెక్ట్. సో నేనైతే ఈ మధ్యలో అంటే లాస్ట్ టైం ఇంట్రో దగ్గర నుంచి ఈ మధ్యలో నాకు ఒక 4-5 డేస్ గ్యాప్ వచ్చింది. సో మిడిల్లో ఏంటిది అంటే నాకు కొన్ని ఐటమ్స్ షాపింగ్ చేసుకున్నాను. అట్లనే ఒకటి నేను నేమ్స్ కూడా రాసుకున్నాను అనమాట. అవి మొత్తం కంప్లీట్ బ్లాగ్ చేయలేదు, అందుకే ఇక్కడ చూపిస్తున్నా. నేను ఒకసారికి ఆ శాంపిల్ బ్లాక్ పెయింట్ తీసుకున్నాను అనమాట. శాంపిల్ డబ్బా తీసుకున్నా అండ్ పెయింట్ బ్రష్, ఆబ్వియస్లీ పెయింట్ చేయడానికి. అండ్ ఐ టుక్ ఏ నెయిల్స్. సో ఎవరికైనా కనిపిస్తున్నాయా? ఐ విల్ షో యూ. సో ఎస్, ఇవి ఎక్కడికైనా మీకు నార్మల్ జనరల్ స్టోర్లోకి వెళ్ళి అడిగినా సరే దొరుకుతాయి. అచ్చ తెలుగులో చెప్పాలంటే పూతిక మేకులు అంటారనమాట. చాలా చిన్న సైజు ఉంటాయి ఈ నెయిల్స్. మామూలుగా గోడ కొట్టుకునే మేకులు కాకుండా చాలా చిన్న సైజు ఉంటాయి. అండ్ ఆల్సో నేను ఐ టుక్ అండ్ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ అనమాట. ఇవి ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ అంటారు. ఎక్కడైనా మనకి లైక్ కొన్ని ఫ్యాన్సీ స్టోర్స్లో కానీ ఇట్లాంటి వాటిలో దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో యూ కెన్ బై ఇట్ అవుట్. అండ్ నేను ఈ మధ్యలో నేను ఏం చేశాను అంటే మనం ఆల్రెడీ చేసి పెట్టిన దానికి నేమ్స్ రాసేసా. అనిపిస్తుందా? ఎస్. సో ఎస్, నేమ్స్ రాస్తాను అనమాట. ఇది మా డాడీ నేమ్, కింద మా మమ్మీ నేమ్, మధ్యలో హార్ట్ సింబల్ గీస్తాను అనమాట. సో ఇలా మనకు నచ్చిన నేమ్ అయితే రాసుకోవచ్చు. నేను ఆల్రెడీ నేమ్స్ రాసేసుకున్నా. ఇవన్నీ నేను షూట్ చేయలేదు, నాకు అవ్వలేదు కాబట్టి, బట్ ఐమ్ జస్ట్ షోయింగ్. సో ఇప్పుడైతే రిమైనింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేద్దాం. ఇది మన పెన్సిల్ అవుట్పుట్ అనమాట. సో ఇప్పుడు దీంట్లో మనం ఏంటి అంటే మనం అవుట్లైన్స్కి నెయిల్స్ కొట్టుకుంటూ రావాలి. ఐ జస్ట్ షో యూ ద ప్రాసెస్, జస్ట్ ఫాలో దట్. అండ్ ఈ ప్రాసెస్ ఏంటి అంటే మేకులు కొడుతున్న ప్రాసెస్లోని చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. మనం ఇన్ కేస్ ఆ మేకుల కన్నా మనం చేతులు కొట్టుకున్నామంటే అంతే సంగతి. సో బెటర్ ఎవరికైనా స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మాత్రం టేక్ ఎల్డర్స్ హెల్ప్ అనమాట. పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకొని ట్రై చేయండి.
ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఆ ఎడ్జెస్‌లో మాత్రమే చేయాలనమాట. సో, ఒక షేప్ అన్నది వస్తదనమాట. లెట్స్ డూ ఇట్. సో, హోప్ మీకు ఇప్పుడు అర్థమై ఉంటది ఎలా కొట్టాలి ఏంటి అని చెప్పేసి. సో, ఇదే ప్రాసెస్‌లో మిగిలిన నేమ్ అంతా కూడా కొట్టుకోవాలనమాట. సో, జస్ట్ గో. A few moments later. ఫైనల్లీ ఒక నేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, రిమైనింగ్ నేమ్ అండ్ హార్ట్ సింబల్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. A few moments later. Finally, I'm done with all the nailing. So, next part is my favorite part. Just watch it. సో ఫైనలీ ఐఎమ్ డన్ విత్ ఆల్ ద నెయిలింగ్ పార్ట్. సో మొత్తం ఏ షేప్లో అయితే మనం రాసుకున్నామో ఆ షేప్ అవుట్లైన్స్కి మనం నెయిల్స్ కొట్టేసుకోవాలి. సో ఐ ఆల్రెడీ షో ద అవుట్పుట్. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్ అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మొత్తం వుడెన్ పార్ట్ ఏదైతే ఉందో దానికి పెయింటింగ్ చేస్తాను. ఇట్స్ మై ఫేవరెట్ పార్ట్. సో మీలో ఎవరికైతే పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంటూ ఇంకేం చేయలేం మనం. సో ఇన్ ఏ ప్రాసెస్ నీకు ఈ పెయింటింగ్ చేస్తున్న టైంలో మీతో మాట్లాడదాం అనిపించింది, అందుకే మళ్ళీ మాట్లాడుతున్నాను అనమాట. సో ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అన్నది అదొక రకమైన సాటిస్ఫాక్షన్ ఇస్తాయి అబ్బా. ఐ డోంట్ నో వై బట్ ఐ లవ్ టు డూ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. తెలియని ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అంటే మనకి ఇష్టమైన వాళ్ళ కోసం మన చేతులతో మనమే ఒక స్పెషల్ గిఫ్ట్ ప్రిపేర్ చేస్తే ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ దెన్ యూ బై. సో నాకు అది ఇష్టం. సో అందుకే నేను ఎవరికైనా మోస్ట్లీ నాకు ఇష్టమైన వాళ్ళకి నా చేతితో నేనే ప్రిపేర్ చేసి గిఫ్ట్ చేస్తాను. ఈసారి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? అండ్ యా, ఆల్మోస్ట్ డన్ అయిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఎవరైనా చూసి నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి. నెయిల్స్ కొట్టే పార్ట్ కానీ లేకపోతే ఇట్లా పెయింట్ వేసే పార్ట్ కానీ నాలాగా ఇలా డ్రెస్సెస్ కంటించుకోకుండా నీట్గా ట్రై చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద డే 3. సో దిస్ ఇస్ ద లాస్ట్ ప్రాసెస్. ఇది అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కొంచెం టచ్అప్ అయితే ఉంది, అయిపోతే మోస్ట్లీ అయిపోయినట్టే అనమాట. ఎస్, మరి నేనైతే ఇది స్టార్ట్ చేస్తాను. బెటర్ ఈ ప్రాసెస్ని కూడా కొంచెం టైం ల్యాప్స్లో చూసాను, బికాస్ చాలా లాంగ్ టైం తీసుకుంటుంది కాబట్టి. గో అండ్ వాచ్ ఇన్ ద టైం ల్యాప్స్.
సో, ప్రాసెస్ అంతా ఇలాగే ఉంటది. మొత్తం అంతా ప్రాసెస్ చూస్తే చాలా ఎక్కువైపోద్ది కాబట్టి హోప్ యూ ఆల్ అండర్‌స్టాండ్ వాట్ యూ నీడ్ టు డూ. సో, ఆర్ యూ రెడీ ఫర్ ద మెయిన్ ప్రాజెక్ట్ అండ్ అవుట్‌పుట్? This is the final output. Hope you all enjoy and loved it. If you like it, please don't forget to like it and comment section లో మాత్రం కామెంట్ చేయండి. So, thank you all. Bye bye.